హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. అసెంబ్లీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ మేరకు ఆయన ఢిల్లీ గడ్డపై కూడా గర్జించిన జగన్ అండి. సో ఢిల్లీకి అయితే వెళ్ళి ఆయన ఏపీలో జరిగే దాడుల గురించి, అరాచకాల గురించి కూడా ఢిల్లీ పెద్దలకు సైతం అయితే తెలిసేలా ధర్నా అయితే చేపట్టారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయండి. ఈరోజు రెండో రోజు. ఈ సమావేశాలు ప్రారంభం అవగానే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అయితే ప్రసంగించనున్నారు. అనంతరం బీ సి బీసీఏ మీటింగ్ అయితే జరగనుంది. 5 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలతో పాటు పలు బిల్లుల ఆమోదంపైన సభ్యులైతే చర్చించనున్నారు. సభకు సహకరించాలని చెప్పేసి బీఏసీ మీటింగ్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు సూచించనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారండి. గవర్నర్ ప్రసంగం సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యంపై గొడవ చేయాలని, అలాగే ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కూడా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఆదివారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైఎస్ జగన్ రాజ్భవన్లో కలిశారు. కూటమి ప్రభుత్వంపై ఈ మేరకు ఫిర్యాదు అయితే చేశారు. సో మొత్తానికైతే ఈ విధంగా జగన్ అయితే చేస్తూ వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.